హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఎస్. ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంఘటనలు అనేది ఒక సిలబస్ పార్ట్గానే ఉంటుంది. సో ఈ పోటీ పరీక్షలకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో మనం జూన్ 2022 యొక్క అంతర్జాతీయ సంఘటనలు, జూన్ మంత్ యొక్క ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ రూపంలో నేర్చుకుందాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is the only international organization that deals with the rules of trade between countries. ఇది దేశాల మధ్య వాణిజ్య నిబంధనలతో వ్యవహరించే ఏకైక అంతర్జాతీయ సంస్థ. It is the successor to the GATT, that is General Agreement on Tariffs and Trade. ఇది సుంకాల మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం ఘాట్ యొక్క వారసుడు WTO అనేది. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, both 1 and 2 and none. So what's the correct answer? And both 1 and 2. Option C is the correct answer. See, this WTO is the only international organization which deals with the rules of trade between the countries. ఇది దేశాల మధ్య వాణిజ్య నిబంధనలతో వ్యవహరించే ఏకైక అంతర్జాతీయ సంస్థ. అండ్ దీనికంటే ముందు ఘాట్ అనేది ఉండేది, దీని తర్వాతనే WTO, ఘాట్ నుంచి WTO రూపొందించబడింది. సో both 1 and 2, option C is the correct answer for this question. And moving to the second question, select the correct answer regarding the agricultural subsidies at WTO. WTO వద్ద వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ అగ్రికల్చరల్ సబ్సిడీస్ WTO అనేది న్యూస్ లో ఎప్పటికీ ఉంటుందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్, ఆప్షన్ 1, గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ ఆర్ దట్ విచ్ డు నాట్ డిస్ట్రాక్ట్ ట్రేడ్ అండ్ హ్యాస్ నో లిమిట్. గ్రీన్ బాక్స్ సబ్సిడీలు వాణిజ్యాన్ని వక్రీకరించనివి మరియు పరిమితి లేనివి. అండ్ బ్లూ బాక్స్ సబ్సిడీస్ ఆర్ limited, that is 5% of agricultural production for developed countries and 10% of agricultural production for developing countries. బ్లూ బాక్స్ సబ్సిడీలు పరిమితం చేయబడ్డాయి అంటే అభివృద్ధి చెందిన దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు 5% లిమిట్ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు 10% లిమిట్ తో ఈ బ్లూ బాక్స్ సబ్సిడీలు. అండ్ అంబర్ బాక్స్ సబ్సిడీస్ ఆర్ allowed but must be designed to minimize the trade distortion. అంబర్ బాక్స్ సబ్సిడీలు అనేది అనుమతించబడ్డాయి, కానీ ఇవి వాణిజ్య వక్రీకరణను తగ్గించడానికి తప్పనిసరిగా రూపొందించాలి. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ అండి? ఆప్షన్స్ ఏ ఓన్లీ 1, ఓన్లీ 3, ఓన్లీ 2 and 3, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఓన్లీ 1. గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ ఆర్ దట్ విచ్ డు నాట్ డిస్ట్రాక్ట్ ట్రేడ్ అండ్ హ్యాస్ నో లిమిట్. సో ఇవి ఎందుకు రాంగ్ అండి? ఈ బ్లూ బాక్స్ అనేది ఇది బ్లూ బాక్స్ సబ్సిడీస్ ఆర్ allowed బట్ మస్ట్ బి డిజైన్ టు మినిమైజ్ ట్రేడ్ డిస్టోర్షన్. ఈ బ్లూ బాక్స్ రాయితీలు అనేది అనుమతించబడ్డాయి, కానీ వాణిజ్య వక్రీకరణ తగ్గించడానికి తప్పనిసరిగా రూపొందించాయి. ఇవన్నీ ఈ రెండు కూడా ఎక్స్చేంజ్ అయ్యి ఇక్కడ బ్లూ బాక్స్ వస్తుంది, ఇక్కడికి ఆంబర్ బాక్స్ వెళ్తుంది. ఆంబర్ బాక్స్ లో ఈ లిమిట్ ఉంటుంది 5% డెవలప్డ్ కంట్రీస్ కి అండ్ 10% డెవలపింగ్ కంట్రీస్ కి. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఓన్లీ 1, that is option A is the correct answer. And moving to the third question, select the correct answer regarding the PGII, Partnership for Global Infrastructure and Investment. PGII కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇది G7, it is an initiative of G7. ఇది G7 యొక్క చొరవ. It is a rebranding of Build Back Better World. ఇది Build Back Better World యొక్క రీబ్రాండింగ్. It seeks to provide an alternative to China's BRI in infrastructure investment. ఇది మౌలిక సదుపాయాల పెట్టుబడిలో చైనా యొక్క BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇట్ ఫినాన్సెస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ త్రూ స్టేట్ లెడ్ ఛానల్స్. ఇది రాష్ట్ర నేతృత్వంలోని మార్గాల ద్వారా మాత్రమే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తుంది. సో ఆప్షన్స్ ఆర్ 1 and 4, 2 and 3, 1, 2, 3 and all of the above.
సో ఈ PGIA పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా 48 సమ్మిట్ G7 యొక్క 48 సమ్మిట్ లో దీన్ని రూపొందించబడ్డారు. 2022లో జరిగిన G7 యొక్క 48 సమ్మిట్ లో దీన్ని తీసుకొచ్చారు. దీనికంటే ముందు బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేది G7 యొక్క 47 సమ్మిట్ లో ఫస్ట్ బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. సో దీనికి అప్డేటేషనే ఈ PGIA బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ యొక్క రీబ్రాండింగ్ PGIA పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవి 2 కరెక్ట్. And it seeks to provide an alternative to China's BRI in infrastructure investment. ఇది మౌలిక సదుపాయాల పెట్టుబడిలో చైనా యొక్క BRI కి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇది కూడా కరెక్టే. కానీ ఇది ఇక్కడ చూస్తే ఇది ఫినాన్సెస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ త్రూ స్టేట్ లెడ్ ఛానల్స్. స్టేట్ లెడ్ ఛానల్స్ మాత్రమే కాదండి, ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది, ప్రైవేట్ క్యాపిటల్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది. సో ఇది గుర్తుంచుకోండి. మన చైనాస్ BRIలో మాత్రం ఇక్కడ మాత్రం ఎక్కువ స్టేట్ మొనోపోలీ ఉంటుంది. సో అందుకు ప్రత్యామ్నాయంగానే ఈ యొక్క PGIAని G7 అనే ఒక G7 గ్రూప్ తీసుకొచ్చింది. సో వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? 1, 2, 3 అన్ని కరెక్ట్ అయ్యి ఇది రాంగ్. ఓన్లీ స్టేట్ లెడ్ కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ప్రైవేట్ ఛానల్స్ ఆల్సో. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఓన్లీ 1, 2, 3. ఆప్షన్ C is the correct answer. I'm moving to the fourth question. Select the correct answer regarding the G7 grouping. G7 సమూహానికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is a formal forum of leading industrialized nations which dominate global trade and the international financial system. ఇది ప్రపంచ వాణిజ్య మరియు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించే ప్రముఖ పారిశ్రామిక దేశాల అధికారిక వేదిక. It includes Canada, France, Germany, Italy, Australia, UK and US as core members. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, UK అండ్ US ప్రధాన సభ్యులుగా ఉన్నాయి. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ అండి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? D. ఎందుకని G7 అనేది ఫార్మల్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్. ఇది అధికారిక వేదిక కాదండి, అనధికారిక వేదిక. ఈ G7 అనేది ఇన్ఫార్మల్ గా ఫామ్ అయ్యారు. అండ్ ఈ మెంబర్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. దీంట్లో కెనడా ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, ఇటలీ ఉంటుంది, UK ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. బట్ ఆస్ట్రేలియా ఉంటుందా అండి G7 లో? ఇక్కడ జపాన్ ఉంటుంది. ఆస్ట్రేలియా కాదండి, జపాన్. So option D, none is the correct answer for this G7 for this fourth question. Moving to the fifth question. Select the correct answer regarding the life campaign or life movement. లైఫ్ క్యాంపెయిన్ లేదా లైఫ్ ఉద్యమానికి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇట్ వాజ్ లాంచ్డ్ బై US ఇన్ ది 48th G7 సమ్మిట్ ఇన్ 2022. 2022లో జరిగిన 48వ G7 సమ్మిట్ లో దీనిని US ప్రారంభించింది. ఆప్షన్ బి, ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా ఎట్ ది COP26 ఇన్ గ్లాస్గో కాన్ఫరెన్స్ ఇన్ 2022. దీనిని 2022లో గ్లాస్గో కాన్ఫరెన్స్ లో COP26 వద్ద భారతదేశం ప్రారంభించింది. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది WEF ఒక్క చొరవ. ఆప్షన్ డి ఇస్ నన్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఈ లైఫ్ క్యాంపెయిన్ లేదా లైఫ్ మూమెంట్ అనేది మన భారతదేశం గ్లాస్గోలో జరిగిన COP26 కాన్ఫరెన్స్ లో ఇనిషియేట్ చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ లైఫ్ క్యాంపెయిన్ అనేది మన ఇండియానే ఈ COP26 ఎట్ గ్లాస్గో కాన్ఫరెన్స్ లో లాంచ్ చేసింది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ మూవింగ్ టు ది సిక్స్త్ క్వశ్చన్. Which of the following has launched the Global Gateway Project? కింది వాటిలో ఏది గ్లోబల్ గేట్వే ప్రాజెక్ట్ ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ UK, ఆప్షన్ బి US, ఆప్షన్ సి EU దట్ ఈస్ యూరోపియన్ యూనియన్, అండ్ ఆప్షన్ డి ఇండియా. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఈ గ్లోబల్ గేట్వే ప్రాజెక్ట్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి సేమ్ మన PGIA ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేశారో ఈ గ్లోబల్ గేట్వే అనేది కూడా EU ప్రారంభించిందండి. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
ఈ యూరోపియన్ యూనియన్ ఈ గ్లోబల్ గేట్వే అనే ప్రాజెక్ట్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేసింది. సో గుర్తుంచుకోండి, PGII ఏమో G7 వాళ్ళు లాంచ్ చేశారు. గ్లోబల్ గేట్వే ప్రాజెక్ట్ అనేదేమో EU. బ్రిక్స్ BRI ఏమో చైనా. ఇది అందరికీ తెలిసిందే కదండి. దీంట్లోనే B3W కూడా G7 వాళ్ళే. దీని యొక్క అప్డేటేషన్ ఈ PGII B3W బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ యొక్క అప్డేషన్ లేదా దీన్ని రీబ్రాండింగ్ PGII. Then moving to the seventh question. Hambantota Port is located in which of the following nations? Hambantota ఓడరేవు కింది ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి మాల్దీవ్స్, ఆప్షన్ సి బంగ్లాదేశ్ అండ్ ఆప్షన్ డి ఇస్ శ్రీలంక. ఈ హంబంతోటా పోర్ట్ అనేది న్యూస్ లో ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డెడ్ ట్రాప్ డిప్లొమసీ ఆఫ్ చైనా వల్ల శ్రీలంక ఈ పోర్ట్ ని చైనాకి 99 ఇయర్స్ వరకు లీజ్ కి ఇచ్చింది. సో ఇది అనేది ఈ చైనా యొక్క BRI ప్రకారం. సో ఈ హంబంతోటా పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రీలంక కూడా న్యూస్ లో ఉంది కదండి ఆర్థిక సంక్షోభం వల్ల. సో శ్రీలంకలో ఏ ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నాయని కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో హంబంతోటా పోర్ట్ ఈస్ లొకేటెడ్ అండ్ విచ్ కంట్రీ అండి? శ్రీలంక. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. And moving to the 8th question, select the correct answer regarding BRI, Belt and Road Initiative. Belt and Road Initiative కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is the project of China which is aimed at economic integration through infrastructure development. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆర్థిక సమగ్రతను లక్ష్యంగా చేసుకున్న చైనా యొక్క ప్రాజెక్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ల్యాండ్ బేస్డ్ ఎకానమిక్ బెల్ట్. ఇందులో భూమి ఆధారిత ఆర్థిక బెల్ట్ మాత్రమే ఉంటుంది. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఇది కరెక్టే. ఇక్కడ మాత్రం ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ల్యాండ్ బేస్డ్ కాదండి, ఇట్ ఇంక్లూడ్స్ మారిటైమ్ సిల్క్ రూట్ ఆల్సో. మారిటైమ్ రూట్ కూడా ఉంటుంది. So option A, only one is the correct answer for this question. Moving to the next question, select the correct answer regarding BRICS. BRICS కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. The term BRIC was coined by economics Jim O'Neill of Goldman Sachs in 2001. బ్రిక్ అనే పదాన్ని 2001 లో గోల్డ్మన్ సాక్స్ కి సంబంధించిన ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ రూపొందించారు. ఇట్స్ మెంబర్స్ ఆర్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ శ్రీలంక. దీని సభ్యులు వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ శ్రీలంక. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 and none. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఓన్లీ 1. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఎందుకు రాంగ్ అండి? ఎందుకంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్ కరెక్టే, R for Russia, I for India, C for China, but S for not Sri Lanka, S for South Africa. మనం ఈ 4 చూడంగానే కరెక్ట్ అనుకుంటాం కదండి, బట్ చూడాలి ఇది కూడా కరెక్టా రాంగ్ అని అన్ని ఆప్షన్స్ ప్రతి ఒక్క వర్డ్ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి చూడాలి. సో ఇక్కడ S for శ్రీలంక. సో option A is the correct answer for this question. And moving to the 10th question, select the correct answer regarding the NDB, that is New Development Bank. NDB, New Development Bank కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. It is established under SAARC Fortaleza Summit in 2014. The 2014 లో SAARC Fortaleza Summit కింద స్థాపించబడింది. Its headquarter is located in Shanghai. దీని ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉంది. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2 and D is the none. So what's the correct answer అండి? Option B, only 2 is the correct answer. Its headquarter is located in Shanghai. So ఇది ఎందుకు రాంగ్ అండి? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ బ్రిక్స్. ఇది బ్రిక్స్ యొక్క సంస్థ. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ వారు 2014 లో ఫార్టలైజాలో జరిగిన సమ్మిట్ లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ షాంఘై. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉంది. మనం ముందు వీడియోస్ లో చూసామండి. ఇంకోటి SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందండి? బీజింగ్ లో ఉంది.
సో ఇవి కన్ఫ్యూజ్ కాకండి. బ్రిక్స్ ఏమో షాంఘైలో ఉంది, ఎస్సీఓదేమో బీజింగ్ లో ఉంది హెడ్ క్వార్టర్స్. So option B is the only 2 is the correct answer for this question. So with this, we'll end the session here. If you like, please like and share. Thank you.